బాడీకి. అందుకని వర్కౌట్ చేసే వాళ్ళు ఏంటంటే కంప్లీట్ ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్న పర్సన్ కూడా కంప్లీట్ వర్కౌట్తో పాటు పర్ఫెక్ట్ డైట్ తీసుకుంటేనే వానికి ఏమైనా యూజ్ అవుతారు. బిఫోర్ టీనేజ్ అంటే ఇప్పుడు నార్మల్గా 11 years 10 years వెళ్ళి బాడీకి స్ట్రెచ్ చేయడం స్టార్ట్ చేస్తావు. సో ఇంకా ఏంటంటే ఆ టైంలో నీ బాడీలో ఏంటంటే హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది బాయ్స్ బాడీలో చాలా ఇంపార్టెంట్. అది ఎందుకో చెప్తాను మీరు. ఫస్ట్ దాని యూజ్ ఏంటంటే కామన్గా ఎవరైతే వర్కౌట్ చేస్తారో 3 4 5 monthsకి వెళ్ళి వాళ్ళు వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్పర్మ్ క్వాంటిటీ కూడా అంత పెరగదు. స్పర్మ్ క్వాంటిటీ పెరగకపోతే ఆబ్వియస్ మీకు తెలిసిందే కదా. సో పెళ్ళైన తర్వాత వచ్చే ఇష్యూస్. సో మెయిన్లీ బేబీ వెయిట్ అనేది చాలా వరకు యూజ్ చేయకండి, అస్సలు లిఫ్ట్ చేయకండి. బిగినర్స్కి మాత్రం డెఫినెట్లీ మిషన్స్ మీద స్టార్టింగ్ మిషన్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఒక 1 month వరకు అప్ చేస్తారు. బట్ ఆ టైంలో ఫ్యాట్ ఒక్కటి లాస్ అవుతే సరిపోతారా? అవ్వదు. ఎందుకంటే మజిల్ కూడా గ్రోత్ అవ్వాలి. మజిల్ గ్రోత్ అవుతున్నాయి. సో హలో గైజ్ అందరికీ. సో అందరిలో రొమ్మలి. సో ఈరోజు ఈ వీడియోలో మాత్రం ఏంటంటే వర్కౌట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంది, అండ్ మెయిన్లీ ఫిజికలీ అండ్ మెంటలీ వచ్చే బెనిఫిట్స్, అండ్ మెయిన్లీ ఎవరైతే షార్ట్ ఉన్నారో హైట్, సో వాళ్ళు ఒకవేళ వర్కౌట్ చేస్తారు బట్ వాళ్ళకి ఏంది కన్ఫ్యూజన్, వర్కౌట్ చేయడం వల్ల హైట్ అనేది ఆగిపోతారా అని ఒక కామన్ కన్ఫ్యూజన్ అని ఉంటుంది. సో ఈ వీడియోలో మాత్రం దాని గురించి కంప్లీట్ క్లారిటీ అయితే ఇస్తున్నాను. లాస్ట్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినెట్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ హైట్ అనేది చాలా వరకు ఏంటంటే కొంతమంది షార్ట్ ఉన్న వాళ్ళు వర్కౌట్ చేయడం వల్ల 3 4 monthsకి వెళ్ళి వర్కౌట్ చేస్తారు. బట్ వాళ్ళకి వచ్చే కామన్ డౌట్, ఒకవేళ వర్కౌట్ చేయడం వల్ల హైట్ అనేది ఇక్కడనే ఆగిపోతారా, ఇంకా పెరుగుతారా లేదా అని ఒక కామన్ డౌట్ ఉంటుంది, కన్ఫ్యూజన్, రైట్? సో ఈ టాపిక్ అనేది నేను ప్రీవియస్ చాలా వీడియోస్లో చెప్పినాను. సో మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే డెఫినెట్లీ ఏంటంటే కొంతమందికి ఇంకా ఒకవేళ నాలెడ్జ్ లేకపోవచ్చు, నేను దాని గురించి చెప్తాను. ఫస్ట్ మెయిన్ థింగ్ జెనెటిక్స్ రవి. జెనెటిక్స్ అంటే డెఫినెట్లీ మీ గ్రాండ్ ఫాదర్స్, మీ గ్రాండ్ ఫాదర్స్, సో మీ యాన్సిస్టర్స్ బేస్ మీద వాళ్ళు ఎంత హైట్ ఉన్నారో నువ్వు కూడా అంత హైట్ ఉంటావు. అది ఫస్ట్ రీజన్ అనుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, లేదా ఫిజికల్ యాక్టివిటీ అంటే నీ బాడీని ఒకవేళ స్ట్రెచ్ చేయకపోవడం వల్ల, లేదంటే నార్మల్ ఎక్సర్సైజ్ చిన్నప్పటికెళ్ళి నువ్వు కనుక చేయకపోవడం వల్ల కూడా దానికి కూడా మెయిన్ రీజన్ ఉంటుంది. లేదా నార్మల్గా హార్మోనికల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే నువ్వు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల న్యూట్రిషన్స్ అనేది కంపల్సరీ ఉండాలి బాడీకి. అందుకని వర్కౌట్ చేసే వాళ్ళు ఏంటంటే కంప్లీట్ ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్న పర్సన్ కూడా కంప్లీట్ వర్కౌట్తో పాటు పర్ఫెక్ట్ డైట్ తీసుకుంటేనే వానికి ఏమైనా యూజ్ అవుతారు. సో నీకు కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే మంచి ఫుడ్ తీసుకుంటావో, డెఫినెట్లీ నీ బాడీకి కావాల్సిన ఫుడ్ తీసుకుంటావు, అప్పుడే నీకేంది హైట్ పెరుగుతుంది, నీ వెయిట్ కూడా బ్యాలెన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ బట్ నువ్వు అవేవి చేయకుండా డెఫినెట్లీ నీకు ఏంటంటే హైట్ తక్కువ నువ్వు వర్కౌట్ చేసినాను ఏమైనా ఎఫెక్ట్ అవుతా అంటే అది కంపల్సరీ రాంగ్ అనమాట. ఎఫెక్ట్ అనేది ఏమవ్వదు. బట్ నువ్వు చేసే వర్కౌట్, నువ్వు తీసుకున్న డైట్, నువ్వు తీసుకునే రెస్ట్, ఈ 3 things అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. మెయిన్లీ నువ్వు కన్సిస్టెన్సీ బేస్ మీద ఎప్పుడైతే ఫాలో అవుతావో డెఫినెట్లీ నీ బాడీకి ఏంటంటే చేంజెస్ అనేది కనిపిస్తాయి, పాజిటివ్ చేంజెస్. అండ్ ఒకవేళ నువ్వు చిన్నప్పటికి వెళ్ళి ఒక బిఫోర్ టీనేజ్ అంటే ఇప్పుడు నార్మల్గా 11 years 10 yearsకి వెళ్ళి బాడీకి స్ట్రెచ్ చేయడం స్టార్ట్ చేస్తావు. సో ఇంకా ఏంటంటే ఆ టైంలో నీ బాడీలో ఏంటంటే బోన్స్ అనేది ఇంకా స్ట్రెచ్ అవ్వడం వల్ల నీ హైట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది బాయ్స్ బాడీలో చాలా ఇంపార్టెంట్. అది ఎందుకో చెప్తాను మీరు. ఫస్ట్ దాని యూజ్ ఏంటంటే కామన్గా ఎవరైతే వర్కౌట్ చేస్తారో 3 4 5 monthsకి వెళ్ళి, సరే 6 7 monthsకి వెళ్ళి కనుక ఒకవేళ వర్కౌట్ చేసినా కూడా హార్మోన్ అనేది ఒకవేళ వాళ్ళ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది వాళ్ళ బాడీలో మంచిగా లేకపోతే రిజల్ట్ అనేది అంత మంచిగా చూపారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే మ్యారీడ్ ఉన్నారో బట్ ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ, దట్ మీన్స్ అంటే ఎటువంటి వర్కౌట్ చేయకపోవడం వల్ల సో వాళ్ళకి ఏంటంటే మెయిన్లీ ఈ హార్మోన్ అనేది అంత రిలీజ్ అవ్వదు. సో దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్పర్మ్ క్వాంటిటీ కూడా అంత పెరగదు. స్పర్మ్ క్వాంటిటీ పెరగకపోతే ఆబ్వియస్ మీకు తెలిసిందే కదా. సో పెళ్ళైన తర్వాత వచ్చే ఇష్యూస్. సో మెయిన్లీ బేబీస్ అవి పుట్టకపోవడం అనేది మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే వర్కౌట్ చేయకపోవడం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల మెయిన్ వచ్చే ఇష్యూ ఏంటంటే ఫ్యూచర్ వాళ్ళకి ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ అనేది అంత మంచిగా ఉండకపోవడం కూడా ఒక రీజనే, రైట్? సో ఇది మెయిన్ థింగ్. సో వర్కౌట్ చేస్తారు, మంచి పర్ఫెక్ట్ డైట్ తీసుకుంటారు. సో డెఫినెట్లీ ఒక కన్సిస్టెన్స్ వేగా ఒక 1 year 2 year మీరు ఏంటంటే ఎన్ని రోజులైనా చేయండి, డెఫినెట్లీ కన్సిస్టెన్సీ వేలో ఎప్పుడైతే ఫాలో అవుతారో డెఫినెట్లీ మీకు ఒక రిజల్ట్ పాజిటివ్ చేంజెస్ కనిపిస్తుంది. ఇంకొంతమంది ఏంటంటే జిమ్లో ఓవర్ వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తారు. ఇది కూడా చాలాసార్లు చెప్పినాను.
ఓవర్ వెయిట్ అనేది చాలా వరకు యూజ్ చేయకండి, అస్సలు లిఫ్ట్ చేయకండి. బిగినర్స్కి మాత్రం డెఫినెట్లీ మిషన్స్ మీద స్టార్టింగ్ మిషన్స్ మీద డిపెండ్ అవ్వాలి ఒక 1 month వరకు. అప్పుడు మీరు వర్కౌట్ చేసినప్పుడు డంబుల్స్తోని ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఎనర్జీతోని మీ బాడీకి అనేది పంపప్ దొరుకుతుంది. సో స్టార్టింగ్ ఒక 1 month వరకు అయినా సరే అట్లీస్ట్ ఒక మెషిన్ మీద డిపెండ్ అయి ఉండాలి. అప్పుడు మీకు ఎట్లా వర్కౌట్ చేయాలి, డంబుల్స్ ఎట్లా పట్టుకోవాలి, సో డెఫినెట్లీ సో ఎట్లా యూజ్ చేయాలి అన్నది ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. సో ట్రైనర్స్ కూడా స్టార్టింగ్లో ఓన్లీ మిషన్స్ మీద మీకు డిపెండ్ చేస్తారు అందుకే. సో నెక్స్ట్ ఏంటంటే మెయిన్ థింగ్ ఫ్యాట్. సో ఎవరైతే ఒకవేళ 100+ kgs ఉన్నారో వాళ్ళకి మెయిన్గా ఫ్యాట్ అనేది తగ్గాలంటే ఓన్లీ కార్డియో వర్కౌట్ మీదనే ఫోకస్ చేస్తారు. అది చాలా వరకు ఏంటంటే మీకు రాంగ్ డైవర్షన్ అనమాట. ఎందుకంటే మీరు వర్కౌట్ చేస్తారు, ఓన్లీ కార్డియో వర్కౌట్ చేస్తారు, ఓన్లీ ఫ్యాట్ లాస్ ఫ్యాట్నే లాస్ చేస్తారు. బట్ ఆ టైంలో ఫ్యాట్ ఒక్కటి లాస్ అవుతే సరిపోతారా? అవ్వదు. ఎందుకంటే మజిల్ కూడా గ్రోత్ అవ్వాలి. మజిల్ గ్రోత్ అవుతూనే మీ లూజ్ అయిన స్కిన్ ఏదైతే ఉంది కదా కొంచెం రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఓన్లీ ఫ్యాట్ లాస్ చేస్తే ఉన్న బాడీ ఏదైతే స్కిన్ మిగిలి ఉందో అది కంప్లీట్ లూజ్ అయిపోతుంది. సో దానివల్ల ఇంకా బాడీ లుక్ అనేది మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, గలీజ్ అయిపోతుంది. సో మీరు కార్డియో వర్కౌట్ చేస్తూ బ్యాలెన్స్డ్గా మీరు స్ట్రెంత్ అండ్ వర్కౌట్ చేస్తే మజిల్ గ్రోత్ కూడా కొంచెం పెరగడం వల్ల న్యూట్రలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో స్కిన్ కూడా అంత లూజ్గా అనిపించదు. సో ఆబ్వియస్లీ కదా, సో ఓన్లీ ఫ్యాట్ లాస్ అవుతే సరిపోదు, డెఫినెట్లీ మజిల్ కూడా గ్రోత్ అయి ఉంటే డెఫినెట్లీ బాడీ లుక్ అవుతుంది, మీ బాడీ లోపల చేంజెస్ మంచిగా ఉంటుంది, మీ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదనమాట మెయిన్లీ ప్రాసెస్ అనేది ఇట్లా ఉండాలి. సో డెఫినెట్లీ అప్పుడే మీకు ఎనర్జీ అటు ఏమంటారు స్కిన్ కూడా మొత్తం కంప్లీట్ మీ వెయిట్ తగ్గిపోతుంది, మీ మజిల్ గ్రోత్ అవుతుంది. సో ఇట్లా చేయండి, డెఫినెట్లీ మీకు చాలా యూజ్ అవుతుంది. మేబీ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, బట్ కన్సిస్టెన్సీతో చేయండి. ఎందుకంటే ఓన్లీ కార్డియో వర్కౌట్ కన్సిస్టెన్సీ చేస్తే డెఫినెట్లీ మీకు మేబీ తర్వాత ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎందుకంటే లూజ్ స్కిన్ ఉండడం వల్ల అంత బాడీ అనేది అంత మంచిగా కొట్టదు కదా, మీకు కూడా తెలిసింది. సో రెండు బ్యాలెన్స్ చేయండి, డెఫినెట్లీ మీకు ఏంటంటే పాజిటివ్ చేంజెస్ కనిపిస్తాయి. సో వర్కౌట్ చేయండి, కార్డియో వర్కౌట్, స్ట్రెంత్ అండ్ వర్కౌట్, డెఫినెట్లీ మీ ఎనర్జీ ఇంక్రీజ్ చేసుకోండి, మీ ఫ్యాట్ తగ్గించుకోండి, చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఈరోజు వీడియో అనమాట ఇది. సో ఎంత ఒక 3 to 4 కంటెంట్స్ మాత్రం చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డెఫినెట్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది, లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ ఏమైనా వీడియోస్ కావాలన్నా డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.